ఇద్దరు స్నేహితులు ఒక వారాంతంలో తాగి వేశ్యల దగ్గరికి వెళ్తున్నారు. దారిలో ఒక గీతాబోధన, ఏదో ఆధ్యాత్మిక సభ జరుగుతోంది. అప్పుడొక స్నేహితుడు, ఇవాళ నేను వేశ్యల దగ్గరికి వెళ్లాలనుకోవట్లేదు, నేను గీత వినాలనుకుంటున్నాను, ఏదైనా ఆధ్యాత్మికమైంది పొందుతాను అని వెళ్ళాడు. ఈ రెండో స్నేహితుడు, నీ గీత పాడుగాను అని వేశ్య దగ్గరికెళ్ళాడు. అక్కడికి వెళ్ళాక వాడి మనసు వాడిని వేధించడం మొదలుపెట్టింది. మై ఫ్రెండ్, నా స్నేహితుడు ఎంత తెలివైనవాడు, వాడు కూర్చుని గీత వింటున్నాడు, వాడు ఎక్కడికో వెళ్తాడు, నేను నా జీవితాన్ని ఇలా వృధా చేసుకుంటున్నాను. ఇలా వాడి మనసు పూర్తిగా గీత మీద లగ్నమై ఉంది. వేశ్యగదిలో ఈ గీతాబోధనకు వెళ్లిన స్నేహితుడు అక్కడ కూర్చుని, నా స్నేహితుడు వెళ్ళి సరదాగా గడుపుతున్నాడు, నేనేమో మేకలా ఇక్కడ కూర్చుని గీత వింటున్నాను. వాడి మనసంతా అక్కడుంది, ఉండడమైతే ఇక్కడున్నాడు. వేశ్య గదికి వెళ్లి గీత మీద దృష్టి పెట్టినవాడు ఎక్కడికో చేరుకుంటాడు, వాడు ఏదో సాధిస్తాడు. గీతాబోధనకు వెళ్లి వేశ్య గురించి ఆలోచించేవాడు ఎక్కడికీ చేరుకోడు. రామకృష్ణ ఈ కథను ప్రజలకు 1000 సార్లు చెప్పి ఉంటారు. కాబట్టి ప్రశ్న మీరేం చేస్తున్నారు, మీరేం చెయ్యట్లేదు అన్నది కాదు, మీ జీవితంలో మీ ప్రాధాన్యాలను నిర్దేశించుకున్నారా? మీరు ఆధ్యాత్మికతతో విసుగు చెందుతుంటే స్పిరిచువాలిటీ, దానికి కారణం మీ ప్రాధాన్యాలు మారుతుండడమే. మీ కార్యాచరణ మారొచ్చు, మీ ప్రాధాన్యం ఎప్పుడూ మారకూడదు. అప్పుడు అక్కడికి చేరడం సులభమవుతుంది. ఈ జన్మలో అది సాధ్యం కాగలదు.